నిజం నిలకడపైన తెలుస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే నన్ను అక్రమంగా కేసులో ఇరికించారంటూ నిన్న ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నేను కేసీఆర్ బిడ్డను, ఏనాడు తప్పు చేయను అంటూ కూడా ఆమె పేర్కొన్నారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న తర్వాత విమానాశ్రయం దగ్గర కొన్ని వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆమె కూడా అదే భావోద్వేగానికి లోనారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా నిన్న తన నివాసానికి చేరుకున్నారు. సో మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అండగా నిలిచారు. ఈ విషయంలో నిన్న ఆ కుటుంబ సభ్యులను చూసిన తర్వాత చాలా భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. కొద్దిసేపట్లో తన తండ్రి అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కాసేపట్లో కలవబోతున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవిత తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లబోతున్నారు. రైట్, కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలవబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. కొద్దిసేపట్లో ఎర్రవల్లి నివాసానికి ఆమె చేరుకోబోతున్నారు. మా ప్రతినిధి రంగాచారి మనకు మరింత సమాచారం అందిస్తారు. రంగాచారి, దాదాపుగా 5.5 నెలల తర్వాత ఒక పార్టీ నాయకురాలుగా పార్టీ అధ్యక్షుని కలవబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం తనయ్యగా తండ్రిని కలవబోతున్నారు. ఒక భావోద్వేగపడుతున్నటువంటి నిన్న ఎంత భావోద్వేగానికి గురయ్యారో మనం చూసాం. సో ఈ సమావేశం ఎప్పుడు ఉండబోతుంది? ఎంతసేపట్లో ఎర్రవల్లికి చేరుకోబోతున్నారు కవిత? గుడ్ మార్నింగ్ రాజేష్. మరికొద్ది సేపట్లో కవిత గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. 11-11:30 ప్రాంతాల్లో ఆమె హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ వద్ద, పాములపర్తి వద్ద ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రానికి రాబోతూ ఉన్నారు. వ్యవసాయ క్షేత్రంకి వచ్చి అక్కడ కేసీఆర్ ని కలవబోతున్నారు. ముఖ్యంగా గత 5.5 నెలలుగా కేసీఆర్ కు ఆమె కొంత కలవకుండా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ప్రకారం ఆమె ఈ రోజు నిన్న జైలు నుంచి విడుదలై ఈ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఆమె తన తండ్రిని కలవబోతూ ఉన్నారు. నిజంగా మీకు చెప్పినట్టు ఇది ఒక భావోద్వేగ సన్నివేశం. ఎందుకంటే కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉండేటువంటి, ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి తన కూతురు కేసీఆర్ కు బాగా ఇష్టమైనటువంటి కూతురు కవిత గారు. కవితకు మధ్య ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా కేసీఆర్ కవిత పట్ల చాలా ప్రేమగా ఉన్నటువంటి పరిస్థితి. గత 5 ఆమె జైల్లో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ గారు కూడా చాలా కొంత మానసికంగా కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఆమె ఏమి తప్పు చేయకపోయినప్పటికీ ఆమెను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో తన కూతుర్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారనే సందర్భంలో 1-2 సార్లు మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన తన పంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చాలా ఖచ్చితంగా ఒక మాట కూడా చెప్పారు. ఈ కవిత ఏ తప్పు చేయలేదు, కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆమెను జైల్లో పెట్టారు, అనవసరమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి తీరుతుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది ఆయన చెప్పినట్టుగానే ఇవాళ జరిగింది. కవిత ఎలాంటి చాలా సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించిన జడ్జీలే చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు వచ్చింది. అసలు ఈడీ గాని అక్కడ సిబిఐ గాని దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా కవితకు సంబంధించిన ఆ కేసుకు సంబంధించి, ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వాటి అంశాల మీద ఎక్కడ కూడా కవితకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఒక ఆధారాన్ని కూడా చూపలేకపోయారు. ఏ ఆధారం ఉన్నది ఇందులో అని చెప్పి స్వయంగా న్యాయమూర్తులు వాళ్ళని ప్రశ్నించినట్టుగా మనకు పత్రికల్లో వచ్చిన వార్తలు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. అంటే ఇది చాలా ఇన్ని రోజులుగా ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా ఒక ఆలస్యం చేయడము, ఎక్కడా కవితకు సంబంధించిన ఆధారాలను కనీసం చూపించలేకపోవడము, ఈడీ దురుద్దేశపూర్వకంగా ఈ ఈడీకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళంతా ఈ పనిచేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. రంగాచారి, నిన్న దాదాపు 5.5 నెలల తర్వాత సొంత కుటుంబ సభ్యుల్ని కలుసుకున్న ఆనంద క్షణాలు అవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కదిలించాయి. సో ఇప్పుడు కేసీఆర్ గారితో మీటింగ్ అంటే ఫార్మల్గా ఏదో రాజకీయ నాయకురాలుగా, పార్టీ నాయకురాలుగా, పార్టీ అధినేతతో భేటీ కంటే కూడా మనం అనుకుంటున్నట్టుగా తండ్రి తనయల ఒక భావోద్వేగ ఆత్మీయ కలయికగా చెప్పొచ్చేమో. ఎస్ రాజేష్, ఎస్ డెఫినెట్ గా అది కేవలం రాజకీయ పరమైనటువంటి కలయిక మాత్రం ఎంత మాత్రం కాదు. ఇది కేవలం తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించిన విషయమే. ఇది పర్టికులర్ గా ఇది ఒక పర్సనల్ కుటుంబానికి సంబంధించిన విషయంగా చెప్పుకోవచ్చు. తండ్రిని కలవబోతున్నారు. బహుశా హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా రెగ్యులర్ గా
ఎంత ఉద్యమం జరిగిన సందర్భంలో అయినా, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సందర్భంలోనైనా కవిత చాలా దగ్గరగా తనకు ఉన్న సందర్భం ఉంది. ఏ సందర్భంలో తన తండ్రి దగ్గరికి వచ్చి తను కలిసి వెళ్ళడం, మాట్లాడి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక తండ్రిగా ఆ కవిత గారు ఎప్పుడు కూడా తన తండ్రి పట్ల, తన తండ్రి ఉన్న చాలా ప్రేమానురాగాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉండింది. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఒక రాజకీయ పరమైనదో లేకపోతే మరో రకమైన ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది కేవలం బిడ్డకు తండ్రికి ఉండేటువంటి ఒక అనుబంధంగానే చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే నిన్న ఆమె బయటకు వచ్చిన సందర్భంలో కూడా కేటీఆర్ గారిని పట్టుకుని దుఃఖించడం, అట్లాగే తన భర్తని దుఃఖం రావడం జరిగింది. ఇక కొడుకుతో కూడా అట్లాంటి ఒక అనుబంధాన్ని ఆమె పంచినటువంటి పరిస్థితి. అట్లాగే ఇంటికి వచ్చిన తర్వాత తల్లి శోభమ్మ కూడా ఇంటికి వచ్చి ఆమెను పలకరించడం, అవన్నీ ఆ సన్నివేశాలు కవిత మొన్న రాఖీ కట్టిన సందర్భంలో ఆమె అక్కడికి లేకుండా ఉన్న నేపథ్యంలో నిన్న తన అన్నకు అక్కడ రాఖీ కట్టి ఒక అనుబంధాన్ని పంచుకున్నట్టు కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కి సంబంధించిన అంశాలు కానీ మనం చెప్పుకోవచ్చు. ఇందులో తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధాలు, అట్లాగే కుటుంబము అన్నకు చెల్లెకు ఉండేటువంటి అనుబంధాలు, ఒక తల్లికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధాలు, ఒక భార్యకు ఉన్నటువంటి అనుబంధాలు అన్ని కూడా మనకు కనిపించి చాలా మందికి ఒక అన్ని టీవీలో వచ్చినటువంటి కేటీఆర్ కు రాఖీ కట్టిన చూసి మనతో ఇక్కడ మాట్లాడి చాలా మంది మహిళలు కొంత కన్నీరు పెట్టుకున్నట్టుగా సందర్భం కూడా అనిపించింది. ఎందుకంటే ఒక రాఖీ కట్టిన సందర్భంలో ఆమె లేకపోయిన సందర్భంలో కూడా అక్కడ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను కవిత లేదు అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం అంటే సన్నివేశాల్లో తనకు దూరం చేశారు, తన ఫ్యామిలీని దూరం చేశారు రాజకీయ దురుద్దేశాలతో అని చెప్పి ఆయన ఢిల్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆమె అదే కామెంట్ చేశారు. 5.5 నెలలుగా నాకు అప్పుడు కుటుంబానికి నన్ను దూరం చేసిండ్రు అని చెప్పి ఆమె బాధపడినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఇప్పుడు కూడా ఆమె కేసీఆర్ గారితో కలవబోతున్న ఒక భావోద్వేగ సన్నివేశం ఇది. ఖచ్చితంగా ఆమె తన తండ్రి వద్ద తనకు సంబంధించిన బాధలు కానీ మిగతా విషయాలు కూడా పంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా అదొక భావోద్వేగ సన్నివేశమే, ఎమోషనల్ గా ఉండేటువంటి సన్నివేశమే అని మనం చెప్పుకోక తప్పదు. రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ రంగాచారి. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలవబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఒక భావోద్వేగపూరితమైనటువంటి ఆత్మీయ కలయిక జరగబోతుందనేది అందరూ అభిప్రాయపడుతున్నారు.